ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రియ దేవుని జనాంగమా, అందరూ బాగున్నారా? సో మీరందరూ బాగున్నారని నేను భావిస్తున్నాను. మరి ఈ ఆగస్టు నెలలో చివరి వారంలో జరగబోతున్నటువంటి సభల కొరకు మీకు తెలియచేయాలని నేను ఆశపడతా ఉన్నాను. స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధనలు 26వ తారీఖు నాడు తాడేపల్లిగూడెంలో జరగబోతున్నాయి. 27వ తారీఖు అమలాపురంలో, 28వ తారీఖు పాలకొల్లులో మరి సభలు జరగబోతున్నాయి. చూడండి, మీరు గమనించవచ్చు. 26వ తారీఖు తాడేపల్లిగూడెం స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన, రేణుక ఫంక్షన్ హాల్, కొండయ్య చెరువు రోడ్డు, కొత్త బ్రిడ్జ్ ఎదురుగా మరి తాడేపల్లిగూడెంలో 26వ తారీఖు నాడు ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన జరగబోతుంది. అదేవిధంగా అమలాపురం 27వ తారీఖు నాడు ఆ కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా బిఆర్ అంబేద్కర్ భవన్లో మరి ఈ సభ 27వ తారీఖు స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన అమలాపురంలో జరగబోతుంది. మరి 28వ తారీఖు నాడు పాలకొల్లులో బస్టాండ్ రోడ్, విక్టరీ బజార్ ఎదురుగా లయన్స్ క్లబ్లో జరగబోతుంది ఈ ఆరాధన. కనుక ప్రియ దేవుని జనాంగమా, మరి అద్భుతమైనటువంటి స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాలను పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు. గమనించండి, 26వ తారీఖు తాడేపల్లిగూడెం, 27వ తారీఖు అమలాపురం, 28వ తారీఖు పాలకొల్లులో మరి ఈ సభలు జరగబోతున్నాయి. కనుక ప్రియ దేవుని జనాంగమా, మరి దయచేసి గమనించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. వివరాలకు 7286000071, 7286000072, అదేవిధంగా 9346000100 అనే నెంబర్కి మీ అమూల్యమైనటువంటి సలహా సూచనలు ఇవ్వదలుచుకున్న వారు కాల్ చేయొచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పాలకొల్లు, అమలాపురం, తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరి కొరకు భారం కలిగి ప్రార్థన చేయాలని ఒక సదుద్దేశంతో రాబోతున్నాం. మీరు రండి, అనేకులను తోడుకొని రండి, దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. ప్రతి ఉదయం దేవుని మాటల ద్వారా చాలా అద్భుతంగా నడిపించబడుతున్నామండి. ఆయన మాటలు ఎంతోగానో నెమ్మదిని, సమాధాన్ని కలుగచేస్తున్నాయి. ప్రభు మాటలు మనల్ని ఎంతగానో ధైర్యంలోనికి నడిపిస్తూ ఉన్నాయి కదా. ప్రతిరోజు లేవగానే ఇలా కలిసి దేవుని మాటలు వినడం, ధ్యానించడం, ఆయన మాటలు పట్టుకొని బ్రతకడం ఎంతో సంతోషాన్ని ఇస్తూ ఉన్నాయి. మరి ఇంకెందుకండి ఆలస్యం? పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుతున్న తన ప్రాముఖ్యమైన ప్రత్యేకమైన మాటలు 146వ కీర్తనలు 7వ వచనం. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. అవును, చూడండి, యెహోవా బంధింపబడిన వారిని మరి విడిపించే దేవుడై ఉన్నారు. చూడండి ఎంత అద్భుతంగా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. బంధింపబడిన వారికి విడుదల కలగ చేసే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో చూడండి, ఏ భయంకరమైన బంధకాలతో ఉన్నారు, ఏ భయంకరమైన పోరాటాలతో ఉన్నారు. కొన్ని సంవత్సరాల తరబడి అవే బంధకాలు కదండి. చాలా భయంకరమైన పరిస్థితులను జీవితంలో మీరు చూడొచ్చు. కొన్ని సంవత్సరాల తరబడి నా జీవితం అంతే ఉందండి, నా పిల్లల జీవితం అంతే ఉందండి, కొన్ని సంవత్సరాల తరబడి ఈ అనారోగ్య పరిస్థితి, కొన్ని సంవత్సరాల తరబడి ఈ ఆర్థిక ఇబ్బంది అనే బంధకము, కొన్ని సంవత్సరాల తరబడి ఈ దుఃఖమే నన్ను వెంటాడుతూ ఉంది, కొన్ని సంవత్సరాల నుండి ఇదే పోరాటము కదండి. చూడండి, బాధపడకండి. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేసే దేవుడై ఉన్నారు. ఎప్పుడైతే ఆయన నామంలో మనం ప్రార్థించడం మొదలు పెడతామో ప్రతి బంధకాలకు విడుదల. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఇదిగోండి, ఏ విషయంలో నువ్వు బాధతో ఉన్నా నీవు కనుక ప్రార్థన చేయడం, స్తుతించడం నీవు మొదలు పెడితే నీ స్థితిగతులను మార్చే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. నీవు చేసే స్తుతి, నీవు చేసే ప్రార్థన ప్రభు పైన ఆధారపడడం అంతా కూడా ప్రభు ఏం చేస్తారంటే నీకున్న ప్రతి
ప్రతి వ్యతిరేకత నుంచి తొలగించి నేను గొప్ప చేసే దేవుడై ఉన్నారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, పౌలు శీలలు చెరసాలలో బంధింపబడి ఉన్నప్పుడు వారు ప్రార్థించారు, చక్కని పాటలు పాడారు. చూడండి, ఆ చెరసాలలో ఉన్న వారందరూ కూడా వారు ఎలా ప్రభుని స్తుతిస్తున్నారు అది వింటూనే ఉన్నారు. అకస్మాత్తుగా చూడండి ఎంత అద్భుతం అంటే, వారు స్తుతించడం ద్వారా వారు ఆ సంఖ్యల నుంచి విడిపించారు, ఆ బంధకము నుంచి విడిపించబడ్డారు. వారే కాదు కానీ అక్కడున్న వారందరూ అలాగే గొప్ప రీతిలో మరి గొప్ప కార్యం జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ జైలు అధికారి ఎవరైతే ఉన్నారో భయపడి ఉన్నారు. వారు అంటే వారి సంఖ్యలన్నీ ఊడిపోయి వారి బంధకాలు తొలగింపబడిపోయాయి. ఇంకా నా పరిస్థితి ఏంటి, ఒక జైలు అధికారిగా మరి నాకేంటి కష్టము అన్నట్లుగా చనిపోవాలనుకున్నాడు. కానీ చూడండి, వారు స్తుతించి ప్రార్థించడం ద్వారా ఎంత గొప్ప కార్యం అంటే ఆ జైలు అధికారి రక్షణలోనికి నడిపించబడ్డారు. అంటే స్తుతి మనల్ని కాదు, మన పక్కనున్న వారిని మరి మనతో ఉన్న వారి జీవితంలో కూడా గొప్ప కార్యం చేస్తుంది. ఈ రోజున నీ కుటుంబంలో ఇదే బంధకాలు, ఇవే పోరాటాలు, నీ జీవితం అంతా పోరాటం ఇవే బంధకాలతో నువ్వు చాలా వేదనతో ఉన్నావు, చాలా భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉండొచ్చు. అయితే ప్రభుని స్తుతించు, ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థిస్తూ ఉండగానే ప్రతి బంధకాల నుంచి, సంఖ్యల నుంచి నువ్వు తెంపబడి నీ జీవితం అద్భుతమైన రీతిలో ఉంటుందండి. ప్రైజ్ ది లార్డ్. మన వల్ల ఏమీ కాదు, ఏ మనుషుల సహాయం కోరినా, ఎక్కడికి వెళ్ళినా మనుషులు మరి మనము చాలా ప్రేమిస్తూ ఉంటాం కదండి, అనేకులను నమ్ముకుంటూ ఉంటాం, ఆధారపడుతూ ఉంటాం. వారు నన్ను దీని నుంచి విడిపిస్తారేమో, లేదా ఈ పరిస్థితి నుంచి తొలగిస్తారేమో, లేదా ఈ భయంకరమైన పోరాటం నుంచి, ఇబ్బంది నుంచి నన్ను మరి తప్పిస్తారేమో అని చూస్తూ ఉంటాం. కానీ కష్టము రాగానే, పరిస్థితులు తారుమారైనప్పుడు మన దగ్గర ఎవ్వరు ఉండరండి. మనం ఎవరినైతే ఆశ్రయించామో, ఎవరిపైన ఆధారపడ్డామో ఎవరు మనతో ఎన్నిటికీ ఉండరు. అందుకనే ప్రభు పైన నిశ్చయముగా ఆధారపడుతూ ఆయన నామాన్ని మహిమపరిచే వారిగా ఉందా. ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతుండగా ఆయన మాటలు పట్టుకొని మరి ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతూ ఆయన నామాన్ని మహిమపరుద్దామా. ప్రైజ్ ది లార్డ్. మరి ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన శ్రేష్టకరమైన మాటల్ని బట్టి మేము ఎంతగానో బ్లెస్ అవుతున్నామయ్యా. బంధింపబడిన వారికి విడుదల కలగచేసే దేవుడవయ్యున్నావు. మా ప్రియులు ఎంతమంది అయితే ఆయా శ్రమలలో, భయంకరమైన పరిస్థితులలో, భయంకరమైన పోరాటాలతో, ఇబ్బందులతో, ఇరుకులతో, చాలా వేదనతో ఉన్నారో వారందరి బంధకాలు యేసు నామంలో తెంపబడును గాక. వారి బంధకాల నుంచి వారు విడిపించబడుదురు గాక, గొప్పవారగుదురు గాక, దీవించబడుదురు గాక అని మేము ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. ఆయా చెరసాల్లో ఉన్న ఆయా ఇదిగోండి పౌలు శీలల సంఖ్యలను అయా ఇదిగోండి నీవు తెంపిన దేవుడవు కదా. వారిని ఆ భయంకరమైన పరిస్థితి నుంచి వారు స్తుతించినప్పుడు విడిపించిన దేవుడవు కదా. అలాగే చుట్టూ ఉన్న వారి జీవితంలో అద్భుతం చేసిన దేవుడవు కదా. ఇదిగో ఎంతమంది అయితే అయా ఇదిగోండి ఉదయకాల సమయంలో ఆ బంధకాలతో ఉన్నారో, అయ్యా వారు నిన్ను స్తుతించడం మొదలు పెట్టారో, వారు స్తుతిస్తుండగానే గొప్ప కార్యం జరుగును గాక, గొప్ప విడుదల కలుగును గాక, కృప కలుగును గాక, దీవించబడుదురు గాక. అయ్యా ఇదిగోండి ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఆ పరిస్థితులన్నిటిని మీరు తారుమారు చేయమని వేడుకున్నాం, గొప్ప చేయమని వేడుకున్నాం. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులందరూ చేసిన ప్రతి పనులలో, పోరాటాలలో మీరు తోడే ఉండమని వేడుకున్నాం. వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి, చేసిన ప్రతి ప్రయత్నంలో మీరు తోడే ఉండండి. అలాగే మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. బయటికి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు, ప్రయాణంలో, రాకపోకలను మీరు తోడే ఉందరు కాక. అలాగే మేము ప్రార్థిస్తున్నాం ఎంతమంది అయితే అయా ఇదిగోండి నెమ్మది సమాధానం లేక భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నారో వారికి విడుదల కలుగును గాక. అయా అలాగనే మేము ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది అయితే వృద్ధులు, అనాథులు, విధవరాన్లు, అయా ఇదిగోండి ఎంతమంది అయితే అయా భయంకరమైన పరిస్థితులలో, అయా వారి పరిస్థితుల బట్టి ఎంతమంది దుఃఖపడుతున్నారు వారికి విడుదల కలుగును గాక. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. అలాగే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుని వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ అందరినీ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మా తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనకాల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త.
అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జింకానా గ్రౌండ్స్ పక్కన కందుకూరి కళ్యాణ మండపం, విజయవాడ. భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం. తాడేపల్లిగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 4వ మంగళవారం ఉదయం 9 గంటలకు రేణుకా ఫంక్షన్ హాల్, కొండయ్య చెరువు రోడ్, కొత్త బ్రిడ్జ్ ఎదుట, తాడేపల్లిగూడెం. అమలాపురం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. పాలకొల్లు ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 4వ గురువారం ఉదయం 9 గంటలకు లయన్స్ క్లబ్, బస్టాండ్ రోడ్, విక్టరీ బజార్ ఎదురుగా, పాలకొల్లు. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు పండితాపురం, ఖమ్మం. 2వ ఆరాధన ఉదయం 9 గంటలకు హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. తిరిగి సాయంకాల సమయంలో 8:30 నుండి ప్రత్యేకమైన స్వస్థత ప్రార్థనలు అనే లైవ్ కార్యక్రమం హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం నుండి ప్రసారం అవుతుంది. వివరాల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072, 7286000071, 9346000100.